హాయ్ గాయ్స్. సో ఒకసారి చూడండి నా వెనకాలంతా ఎంత బాగుందో. సో ఇదేంటో తెలుసా, వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది, ఎక్కువ గ్రీనిష్గా. అండ్ మీకు చూపించాలంటే నా వెనకాల నేషనల్ ఫ్లాగ్ కూడా ఉంది చూడండి. కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను మీకు. ఎవరన్నా ఎయిర్పోర్ట్ ఆఫ్ చేసుకోవడానికి వైజాగ్ ఇంటర్నేషనల్ ఆ ఎయిర్పోర్ట్ కనుక ఛాన్స్ ఉంటే కన్ఫర్మ్గా ఒక్కసారైనా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంత బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అంతేకాదు మీరు చూడండి, ఎక్కడికక్కడ కూర్చోడానికి ప్లేసెస్ ఉన్నాయి. అండ్ అంతేకాదు గాయస్, ఈ ఎయిర్పోర్ట్లో చాలా ఈకో ఫ్రెండ్లీగా అయితే వీళ్ళు డిజైన్ చేశారనమాట. సో ఎవరన్నా రావచ్చు, లోకల్స్ కూడా. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి గేమ్స్ ఆడుకుంటున్నారు, పిల్లలు అయితే చాలామంది వాకింగ్ చేస్తున్నారు. సో వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ అని చెప్పొచ్చు అనమాట. వెనకాల చూడండి ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. చాలామంది ఎయిర్పోర్ట్స్లో కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు కదా. సో ఈ ఎయిర్పోర్ట్లో అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ ఎయిర్పోర్ట్లో గుడ్ థింగ్ ఏంటి అంటే, ఈ ఎయిర్పోర్ట్లో ఫౌంటైన్ కూడా ఉందన్నమాట, వాటర్ ఫౌంటైన్. స్పెసిఫిక్ టైమ్స్లో వాటర్ ఫౌంటైన్ కూడా వీళ్ళు వేస్తారు. సో డెఫినెట్గా వర్త్ గాయస్. చూడండి ఎంత బాగుందో ఎయిర్పోర్ట్ అయితే. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అవుట్ సైడ్ ఇంత బాగుంటుందని. లోపలికైతే వెళ్ళి చూడాలి లోపల ఎట్లా ఉంటుందో. సో చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. వర్త్ వర్మ, వర్త్ ఇక్కడ పెట్టుకోవడం అయితే ఫ్లైట్. మేమైతే అస్సలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఏదో మేము లాస్ట్ టైం సిక్కిం వెళ్ళామన్నమాట. ఆ స్టేట్లో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే అనిపించింది. వైజాగ్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చాను, మళ్ళీ ఇప్పుడే వైజాగ్ని మళ్ళీ చూడటం. ఎయిర్పోర్ట్ బయట ఎంత అందంగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడగానే అసలు షాక్ అయ్యాం. ఆ కొండలు, ఈ నేచర్. ఇక్కడ ఫ్లాగ్ కూడా పెట్టారండి. అక్కడ చూడండి చాలా జనాలు ఉన్నారు. ఇక్కడ కొన్ని చూస్తే నాకు కన్హా ఆశ్రమం గుర్తొచ్చింది. మీకు ఐడియా ఉండొచ్చు. కన్హాలో శాంతివనం అని ఒక ఆశ్రమం ఉంటుంది అన్నమాట. ఆ ఆశ్రమం కూడా ఇలాగే ఉంటుంది. మాకు ఇక్కడికి రావడానికి 200 పడ్డది. ఆటోలు కూడా ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. సిటీకి చాలా దగ్గర. హైదరాబాద్లో కాదు. హైదరాబాద్లో అయితే మనం ఎక్కడున్నా మినిమం 1000 అవుతుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే. మీరు చూడండి అసలు అదైతే ఎయిర్పోర్ట్ మీకు కనిపించేది. చూడండి ఫ్రెండ్స్, మా ఆవిడైతే ఇందాక నుంచి తెగ గొంతులు వేస్తుంది. ఆడవాళ్ళు ఎన్ని ఫొటోస్ తీసినా అసలు సరిపోవు. అందులోని ఐఫోన్ వెంటనే ఫుల్ అయిపోతుంది.